హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు, కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి దోస్తులు, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ అయితే చాలా ఉంటున్నాయి. ఇక చిన్న బాబు కదా, బాబుని పట్టుకొని వీడియో వేసుకోవాలంటే మస్తు కష్టమవుతుంది దోస్తులు. లెంత్ ఎక్కువ పెంచండి అని అంటున్నారు. కాకపోతే మన వీడియోస్ చూసేది అందరూ 6 minutes 5 minutes అంతే దోస్తులు. లెంత్ 25 minutes పెట్టినాం అనుకో, అలా చూసేది మీరు 5 నిమిషాలు మాత్రమే. అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ మన వీడియో చూస్తలేదు దోస్తులు, అందుకే మీరు లెంత్ పెంచట్లే. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్ట్ 6. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సంధ్యవ్వ అప్పటి నుంచి లేవలే అంతమ్మ. అప్పుడు అన్న మాటలకు ఆమెకి కోపం వచ్చినట్టున్నది, పండుకున్నది. రూమ్ డోర్ తీయలే, ఇంతకు ముందు పోయి చూసి వచ్చిన. పడుతుంది దానికి ఏంది పటు అవుతామని, కానీ రాజా బతుకు దాందే. బతుకు బిడ్డ, అయ్యో అల్లుడు నువ్వు కొడుకు అత్తారు, అట్లా మాట్లాడకు. అల్లుడు ముంగట ఏమన్నా ఫీలింగ్ అవుతాడు. నీకు చిల్లల్లుడు ఫీలింగ్ అయితే పట్టించుకుంటావు, కానీ పెద్ద అల్లుడు మరి ఎంత ఫీల్ అవుతాడు ఏమన్నా ఆలోచిస్తాను మానే అమ్మ. అంటే కోపమేనా అని బిడ్డ, ఇద్దరిని నేనేం చేయాలి, ఎట్లా సముదాయించాలి ఎప్పుర్రి. ఒక తీరు చూస్తే అందరు సప్పులేకుంటారు, గారు నో తీరు ఇంకోరు నో తీరు చూస్తే ఎట్లుకుంటారు. రాని రాజుగాడు అత్తానే కానీ నేను అడిగితే చెల్లెకేమో బెడ్ చేస్తావు, మరి అక్కకేం లేదా రా అని. ఇక మంచి కోటు తీసుకోరు, ఇక సప్పులు లేక మేమే బయటికి పోతాం. జీవితాంతం మీకు పెట్టుకుంటూనే ఉంటాం. అయ్యో బిడ్డ, దగ్గరనైతే పైసలు ఉండద్దా, అప్పుడు చెల్లెళ్ళు ఇన్నే ఉండబడితే గట్లా నువ్వు చెల్లెకు పెట్టిరు నాకు పెడతలేలని ఆవేశపడితే నీకు చేయించనా, నీకు చేయించుతారు. నీకు ఇక అత్త ఉండే మాముండే వాళ్ళందరూ ఉండే, చెల్లకు ఒక్కటే అత్త ఇక డాక్టర్ చేస్తానని ఇడికి తీసుకొని వచ్చుకున్నారు. ఏదో చెల్ల చిన్నది కదా, తెలియక అడిగింది. అడిగితే తమ్ముడు చేయించింది కదా, దానికి నువ్వు మళ్ళీ నాకు కూడా కావాలంటే ఎట్లా బిడ్డ వేసుకోవాలి. ఇది అర్థం వేసుకున్నది, అది అర్థం వేసుకోదానే. మరి నాకు ఎంత హక్కు ఉన్నదో అక్కకు కూడా అంతే హక్కు ఉన్నదని అప్పుడు 2 మాటలు అన్న వల్ల రుయ్య అలిగిపోయింది అవతల వన్నది. ఏదో చిన్నది పాట బిడ్డ, ఇది లేదు నేను అడిగే తీరుతా తమ్ముణ్ణి. తమ్మా చెప్పే నీకేందే. ఏం లేదు, నేను రేపు మా అవ్వగారింటికి పోదాం అనుకుంటానా, పోయి రావన్నా ఒక 4 రోజులు. ఇప్పుడు ఎందుకే సంధ్య, పోవా మెల్లగా. ఇప్పుడు ఎందుకు అని అంటే 4 రోజులు ఎండాకాలమేనా, ఇక మళ్ళీ పత్తి గింజలు పెడతారు, అటు ఇటు పనులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీరు నన్ను ఓనియరు, ఇప్పుడే పోయేస్తా ఒక 4 రోజులు. అమ్మమ్మ ఉన్నది, ఇక రజిత వచ్చింది, చిట్ట వీనే ఉండే, గిట్ల పని ఉంటుంది. ఇప్పుడు పోతే ఎట్లనే నాకు పని ఎట్లా తీరుతుంది చెప్పు. డంబా కానీ పని కోసము నన్ను ఇన్నే పెట్టే, నన్ను పని మనిషి లెక్క పెట్టు. రాదే పోనీయరాదు, పో అవ్వ సంధ్యవ్వ పో. ఇక పనులు ఊకుంటూనే ఉంటాయి, మేము కట్టలేమా పోతలేమా, పో బైరా పో. థ్యాంక్ యూ నానమ్మ, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం వేసుకున్నావు. అవ్వ అది పోతే ఈ పని అంత అట్టుగానే అయితే, అదే నేను ఒక్కదాన్ని చేయలేక పానం మీదకి వస్తుంది. దూరం ఆడలో ఉన్నాం, ఇక చెయ్యమా నేను మనిషికో పని. అట్లాను మేము వద్దాక ఇప్పుడే భయం అవుతా నేను పోతా అంటే. పడ్డే రేపు పోయి 2 రోజులు ఉండిరా. సరే అత్తమ్మ. సంధ్య మీ తమ్మునికి పెళ్ళయిందా? కాలే అక్క, సుత్తానం సంబంధాలు ఏమన్నా ఉంటే చూడుర్రాటు. మా సుత్తం ఏం జాబు చేస్తాడు, ఏదో హైదరాబాద్లో జాబ్ చేస్తానా అంటాండు. ఇక మరి ఏం జాబో ఏందో అన్నది నాకు తెలియదు, కానీ ఇక ఆయనకే ఎరక ఫోన్ చేసినప్పుడు చెప్తాడు జాబు డీటెయిల్స్ ఏమన్నా కావన్నా కూడా. అవునా చూద్దాం, మా సైడు ఉన్నాళ్ళు మా ఊళ్ళో 2 3 పోరాన్లు, అడుగుదాం వాళ్ళను. అక్క అడుగు, ఏది మంచోళ్ళు అయితే వేసుకుందాం. సరే సంధ్య చూస్తా. ఎప్పుడు వచ్చినవే అక్క? వచ్చిండా తమ్ముడా, అంత మంచేనా? మంచిగానే అక్క. బావ గిట్లా చిన్నోళ్ళు గిట్లా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? వచ్చినావు వదనా, అంత బాగున్నారా? బాగున్నారు ఇప్పుడే వచ్చిన. షిట్టేది అత్తమ్మ? ఇట్టి అలిగి పన్నది మరిది గారు. అయినా మీకైనా కొంచెం లేదా? ఎప్పుడు పోతారు మీ ఇంటికి? పోవుడేనా లేకపోతే ఇక్కడనే ఉండుడా? ఇటవ్వా ఏం మాట్లాడతానో నువ్వు? నేనేమన్నానే అమ్మ, అడుగుతాను గంతే. పోవుడేనా లేకపోతే ఇన్నే ఉండుడా? ఎప్పుడు పోతారు మీ ఇంటికి అంటానా గంతే, అందులో తప్పేమున్నదే. వదినా ఇంకో 10 రోజులల్లా పోతాం గాని. మరి ఇన్నే ఉంటారా? లేదు పోవుడే, మా అమ్మ ఫోన్ మీద ఫోన్ చేస్తాంది రమ్మని, పోవుడే అని. కానీ బావ గిట్లా ఏం పనులు చేస్తారే? ఏం పనులు ఉన్నాయిరా, ఇప్పుడు ఎండాకాలమేనాయే, ఖాళీ ఏనాయే. మాట్లాడుకోర్రి, నేను ఇంట్లోకి పోతా. పో, కాలేతులు కడక్కపో. అత్తమ్మ తమ్ముడా, నేను ఒకటి అడుగుతా, ఏమనుకోకు. ఏం లేదే అక్క, అడుగు.
అరే షెడ్లకు గా బెడ్లు గయన్ని ఏంచుతారు మరి నాకు లేదారా హక్కు అదే అన్ని తీసుకొని చిన్న ఉంచుకున్నాలు అమ్మ గిట్లా దానికి అన్ని పెడతారు బట్టలు బాతలు అన్ని కొంటారు ఏడాదికి ఒక్కనాడు అత్త నేను నన్ను కనీసం రమ్మనలు పొమ్మనలు నా మంచి అడగరు షెడ్ అడగరు ఏది అడగరు దానికి ఏంచినప్పుడు నాకు కూడా ఏంచితే ఏమవురా మాకు కూడా లేనే లేవ్వా బావా ఇప్పటికే దెప్పుతాను మీ అవ్వకు నువ్వు పట్టింపు లేవ్వు అని నువ్వు గట్లంటవేందే అక్క ఇక కొన్ని పైసలు ఉంటే వేసి ఏం చిన్న ఇక ఏం చేయాలి చెల్ల బెడ్లు నాకు ఆ రూమ్ సరిపోతలేదు అట్లా ఇట్లా అన్న వాళ్ళే ఇక బెడ్ ఏం చిన్నే ఎందుకు ఏంచినావు చెప్పు అది ఈయనే ఉంటుందా పోదా ఇప్పుడు దాని అత్తగారింటికి ఓ బిడ్డ మా పోతుంది మళ్ళీ అది ఇంటే ఫీలింగ్ అవుతుంది పెద్దలోళ్ళు ఎందుకు ఎప్పు చిన్నిటికి పెద్దిటికి నీకు నాన్నను చేయించమంట తీయే ఇక బాపు ఏంచిండు నువ్వు ఏంచినవి ఇద్దరు ఏంచితే మాకు రూము నిండా మీరు పెట్టిన సామాన్లే నాకు ఏంచుతావా ఏంచవా బెడ్ గంతే ఓ అది నాకు అట్లా అంటావు ఇప్పుడు పైసలు ఏడున్నాయి ఎప్పు మొన్ననే సిటీకి బెడ్కు అడ్వాన్స్ ఇత్తిమి ఇంట్లో కట్టుంటే వాటికి ఇచ్చి పైసలు ఇవ్వని నన్ను పైసలు తలుగుతే కట్టినాం మేమే ఇప్పుడు ఏడున్నాయి ఆడ భూమి కొంటిమి దానికి కట్టాలి పైసలు అట్టిగానే నా వదిన మళ్ళీ ఏంచుతాం తీ నీకు ఇంకో సంవత్సరం వరకు మీరందరూ ఒకటే దానికంటే హుషారు మా అవ్వైనా మా బాపైనా అందరు ఇప్పుడు నేను అడిగిన వాళ్ళే మళ్ళీ ఏంచుతాను తీ వదిన ఇప్పుడు మా దగ్గర పైసలు ఇవ్వు అంటారు కాదే అక్క చేయించుతుంది ఇంకో 5-6 నెలల వరకు తీరా నాకెందుకు తీ చెల్లకైతే పెట్టుర్రి అక్క నాకు ఇద్దరు సమానమేనే పడతాంద్రా ఇద్దరు సమానమే అన్నది దానికి ఎట్లా ఎగుతారు నన్ను ఎట్లా ఎగుతారు దానికి ఎంత పెడతారు నాకు ఎంత పెడతారు అన్నది బిడ్డ ఎందుకే లొల్లి నీకు నేను చేయించుతుంది అవ్వా రజితవ్వా అదే అమ్మమ్మ నాకు ఎవ్వరు ఏంచుడద్దు నాకేమన్నా లేక అడుక్కుంటానా నేను మీ అందరేదో నన్ను వేరే రకంగా చూస్తారు నువ్వు ఇంట్లో పో బిడ్డ సంధ్య పోయి చాయ్ పెట్టి పోవే ఆనికి మీరు రండి అమ్మా ఎందుకు బిడ్డ వాళ్ళు ఆఫీస్ నుంచి రాగానే అడుగుడు ఆయన పిల్లం అట్లనే మళ్ళీ నువ్వు బాధపడతావు ఎందుకు ఆడు పాపం ఇప్పటికే చిట్టికి ఏం చెవట్టే ఆయన దగ్గర ఉన్నాయో లేవో మొన్ననే భూమి కొనుక్కుంటారు ఇక ఎందుకు నేను చేయించుతుంది అంటారా కదా చేయించుతావు నిన్ను నమ్ముకున్నాడే ఇన్ని రోజులు ఏంచి పెట్టినావు నేను అడిగేదాకా చేయించలేదు మరి దానికి ఏంచినప్పుడు అది ఇది సమానమే అని నాకు ఏంచినవా లేదు బిడ్డ చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోవాలి అమ్మమ్మ అర్థం వేసుకునేది మీరు అందరు ఒకటే నేను ఒకదాన్నే ఒకటి మనం కొసేపు అట్లా పోయేద్దాం పగా ఊర్లో తిరిగేద్దాం పా జరసేపుగా మళ్ళీ అటు ఇటు పోయేద్దాం పెద్ద బా ఇంట్లో ఉంటే ఏమి లొల్లి ఇన్ని రోజులు మా అవ్వే అనుకుంటూ ఇప్పుడు నా పెద్ద బిడ్డ కూడా తోడైంది ఏం చేయాలి ఇప్పుడు నేను ఎట్లా చేయాలి పన్నమానే లేవు చాయ్ పెట్టవలేవు మా వదిన ఉన్నది పోండి ఇప్పుడే వచ్చి పడుకున్న తలనొత్తందని లేవేలే చెప్పండి ఇప్పుడే వచ్చిరా ఆఫీస్ నుంచి వచ్చినా కానీ నేను వచ్చినా కూడా లేసు లేదా అని కనీసంగా చాయ్ నన్న పెట్టరాదా నీకు పోయి వేటకత్తేంది అన్నిటికీ మీ వదన మీద ఆధారపడ్డా ఏమైంది ఇప్పుడు ఎందుకంత కోపం వస్తాను మీ అక్క ఎప్పుడు వచ్చిందే అక్క ఇలా పొద్దుగాలనే వచ్చింది నేను అందుకే ఇడికి రావద్దే మనకు విలువ తక్కువతనము అద్దే మనకెవరు విలువయరే అంటే నువ్వు విన్నావా ఏమైంది ఇప్పుడు నిన్నెవలేమన్నలు మనోడు కాదే ఎప్పటికైనా అంటారు మనం ఈడుంటే మనకు విలువ తక్కువతనము మన ఇంటికి మనమే పోదామే అద్దు ఈడ అంటే నువ్వు విన్నవా ఇప్పుడైతే ఏంది చెప్పు నిన్నెవ్వలేమన్నాలి చెప్పు నాకు అది కావాలి ఇప్పుడు నిన్నెవ్వరేమన్నారా అని వచ్చి మాట్లాడతాను ఎందుకంటే మీ అక్కే అన్నది ఎవరో అంటే నేను ఎందుకంటే చెప్పు మీ అక్కే అంటాను కదా మీ ఆ ఇంటికి పోయేదేమన్నా ఉన్నదా లేకపోతే ఇన్నే ఉంటావా అత్తగారింటి మీద పడి తింటావా అంటాంది ఇంత మాట అన్నదా ఏదిపా నేను అడుగుతాపా ఇప్పుడు మళ్ళీ లొల్లేందుకే ఏం అవసరం లేదుపా సప్పు లేకుండు ఇక లేకుంటా అంటే వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు సప్పలేకెందుకుండు అడుగుడే అన్నిటికీ అందుకే చెప్పినాక బెడ్ అడగకు ఏం అడగకే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయినాము సప్పులేక మా ఇంటికే పోదాము మా అమ్మకు నేను నచ్చ చెప్పుతానే అంటే నువ్వు విన్నావానే ఈయన ఇప్పుడు చూసినావా ఇడికి వచ్చి ఎందరితోని ఎన్ని మాటలు వాడు నాకు విలువ లేదు నీకు విలువ లేదు మనకు అసలు రెస్పెక్టే ఇస్తలేదు అవసరమా ఇడుండు మన బుక్కెడేదో మనం వండుకొని ఆడ తినకపోదాం ప్రశాంతంగా అది మనసులా ఇంత కుళ్ళు పెట్టుకొని వచ్చి నాతోని గింత కారడిజేషన్ ఎత్తందా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని అది వచ్చింది దాన్ని అస్సలే వదిలేదు లేపా ఏది లొల్లైనా మనసేపా నువ్వైతవా నిన్ను ఎందుకు అంటది అది ఎట్లా అడుగుతుంది అది అదే పిచ్చి మొక్క నాన్న నేనేదో నీతో నన్న ఎందుకు లొల్లు ఇప్పుడు అవసరమా లేదు నువ్వైతవా అగే చెప్పేది లేదేం లేదురా నువ్వు నేను రేపు మా ఇంటికి పోతున్నా ఇప్పుడు ఎందుకే సంధ్య అవసరమా అనే
ఇప్పుడు ఎందుకు అని మీరు అంటారు. మీ అమ్మనేమో పని మొత్తం నాతోనే చేస్తుంది. మీ అక్క వచ్చింది, మీ అమ్మమ్మ, మీ చెల్ల, మీ అమ్మ, మీ నాన్న, మీరు, మీ బావ, నేను, ఇంతమందికి నేను ఒక్కదానే వంట చేసుడు, బోళ్ళు తోముడు, ఊడ్చుడు, బట్టలు ఇవన్నీ నాకు చేతన అవుతలేదండి. ఓ 2 రోజులు పోయి మా ఇంటికాడ ప్రశాంతంగా ఉండత్తా. అనే మా అమ్మ ఉన్ను మా చెల్లి ఏం చెత్తలేలా? నాకేమో నడువు లేవది, మీ చెల్లెకేమో పెయ్యి లేవది. మంచిగా పొద్దున దాకా తింటాంది, పంటాంది. ఇలాక చెల్లెలు ఒళ్ళు పెట్టుకున్నారు. నా ఎందుకే అచ్చుడితోనే బెడ్డు గిడ్డు దానికే పెడతారు అది ఇదని మా అక్క బాగానే మాట్లాడింది కాదే. కను మీ బావ తిడతాండట, దెప్పుతాండట. పోయి మీ అవ్వగారింటి కాడ ఉన్నది మీ చెల్లె, నువ్వేం తిట్టాను అవ్వగారింటి కాడ నుంచి అట్లా ఇట్లా అని. ఇక ఈ చెల్లెకి వేయించిన అని అక్క అడుగుతాను. అందుకే నేను నిన్ను బెడ్ వేయించకు అని చెప్పిన, నువ్వేం వినకపోతివి. ఏదో కింద వండుకుంటారు కదా అని చేయించిన. నాకు ఏంచితే వాళ్ళు జీవితాంతం ఇన్నే ఉంటా అని అంటారు. అందుకే వాళ్ళింటి కాళ్ళను పోయేటట్టు వేయాలి. మీ అక్కే కరెక్ట్ వాళ్ళకు నన్ను అడిగితే. పాపం పోనీ తీయ చిన్నది అడలొల్లు పెట్టుకొని ఉత్తగా ఊకలొల్లు పెట్టుకుంటారు. వీడికి రాని అదే 4 రోజులు ఉంచుకుంటాం అన్నట్టు తీసుకొచ్చుకున్నాం కానీ ఇక జీవితాంతం ఇటే ఉంచుకుంటామా అనే. 4 రోజులు తీసుకొచ్చుకున్న దానికి అడ్జస్ట్ కావాలి. కాకుండా నాకు బెడ్ సరిపోతలేదు, రూమ్ సరిపోతలేదు, ఈ రూమ్ కావాలి ఆ రూమ్ కావాలంటే నడుతుందా? నడవదు కదా. అట్లాంటప్పుడు ఎట్లుండాలి? సైలెంట్గా ఉండాలి. పోనీ తీయే పా ఛాయ్ పెట్టోపా. వదినా చెప్పురా ఏంది? ఈ హాళ్ళకి రారీ. చెప్తానం. ఏం మునుగ పెట్టిందో ఈ తల్లి తయారు. పూటకోలెళ్ళి మీ అమ్మమ్మ వచ్చింది ఈమెకు తోడు. మీ అక్క అబ్బబ్బబ్బా ఏమి లొల్లులు, రోజో లొల్లి. మొన్ననేమో నాతో లొల్లి పెట్టిర్రు, ఇవాళనేమో 2 అక్క చెల్లెలు లొల్లి పెట్టుకున్నారు. మరి రేపేం లొల్లి అవుతుందో. అబ్బాయిలతో ఉన్నది గోస నాకు. పా ఏందోపా చూద్దాంపా. రారీ. ఇంద్రశెల్లా ఎందుకు పిలిచినావు చెప్పు? బిడ్డ అంత కోపంగా ఉన్నావు? పెద్ద బిడ్డ ఏదే? నీ పెద్ద బిడ్డ ఏది? ఎటువైంది? లొల్లని లొల్లి పాడుగాని ఊకే లొల్లే. ఒక బిడ్డ ఏమైంది చెప్పు? అయ్యా మీ ఇంటి మీద పడి మేము ఎంత తిన్నాం చెప్పు? ఎన్ని కుంచాలు తిన్నాం? దానికి లెక్క కట్టుర్రి. రేపే వాడేసి మా ఇంటికి వీకుతాం. ఏమనుకుంటారో మేము ఈడ ఉన్నామని మమ్మల్ని అలసుగా యుత్తారా? ఏమైందిరా చెల్ల? ఇప్పుడు నేను అవన్నీ అడిగినా చెప్పు. మా ఇంటి మీద వాడి తింటారా నాన్న? నాకు ఏమో అట్లా మాట్లాడతావు, పైసలు పడేస్తా అని అంటాను. ఎందుకు? ఏమైంది? ఏంది బిడ్డ ఒకటేసారి గంత మాట అంటివి? ఏమైంది చెప్పు? ఏమైంది అల్లుడు? ఎందుకు మీకు లొల్లొచ్చింది? ఎందుకు అన్ని మాటలు అంటాంది? పోయేది ఉన్నదా లేకపోతే అత్తగారింటి మీద వాటి తినుడేనా అని అన్నది కదా వదిన. మేమేం తిన్నాం అత్తమ్మ? ఎన్ని రోజులైతే అని మేము వచ్చి. అల్లుడా అదేదో కోపం మీద అన్నది. చిట్టవ్వ అక్కన్న మాటలు కూడా పట్టించుకుంటావా చెప్పు? మీ అక్కనేనాయే చిట్టి. మీ అక్కన్న మాటలు నువ్వు పట్టించుకుంటే ఎట్లా చెప్పు? మరి అట్లాంటప్పుడు నేనెంత పట్టించుకోవాలి? నేనెన్ని మాటలు అనాలి చెప్పు? గాయంత ముచ్చటకే గింతలో అవసరమా? కాదు అది నా అవసరమా అని అంటాను. నాకు బెడ్ ఏంచిరని బెడ్ అన్లోలు పెట్టింది. జరసేపు నన్ను ఉంచుకుంటారు అన్లోలు పెట్టింది అంటే నేను ఎప్పుడు పోదామా అని చూస్తారా మీ అందరూ? నేను ఇడు ఉండు మీ ఎవ్వరికి ఇష్టం లేదా? చెల్ల అట్లా అంటావు? ఇష్టం లేక నేను అరగా బెడ్ ఏంచింది. మీరు కింద వంటాడు బావా అన్న వాళ్ళే నేను బెడ్ ఏంచిన. అన్నయ్య నేను కాదు అనట్లేదు. అక్క ఎట్లా మాట్లాడింది? అక్క ఏది అసలు? ఏదే అమ్మా నీ బిడ్డ ఏది? మగళ్ళక్కల ఇంటికే వెయ్యిర్రే అమ్మమ్మ ఉన్ను అక్క. ఎందుకే మళ్ళా చిట్టిలోళ్ళి? అబ్బా వచ్చిన 4 రోజులు ప్రశాంతంగా అమ్మమ్మ రోజులలో పెడతాయి. నువ్వో రోజు అక్కో రోజు. నాకు బుర్ర పోతాందే మీతో నొర్రి. కాదత్తమ్మా మేము సప్పులేక రేపు మా ఇంటికి పోతాం. నిన్ను మేము వీడికి వస్తామని చెప్పినావా? మాకు మీ వీడికి వచ్చినాక మాకు విలువే లేదు. విలువ తక్కువ తన మీ ఉండు కూడా. మేము మా ఇంటికి మేము పోతాం రేపు. కష్టమో సుఖమో అన్నే బతుకుతాం. పోర్రన్నయ్య పీడ పోతుంది. నాకు కూడా ఇంతంత పని తప్పుతుంది. అయ్యో అల్లుడా వదిన ఏదో మాట వరుస కన్నది కావచ్చుగా. మాటలు పట్టించుకొని పోతలా చెప్పు? బిడ్డ నీ బాన్సను నీ కాళ్ళ మొక్కుతా. అక్కన్నయ్య పట్టించుకోకు బిడ్డ. నీకు తెలిసిందే నా అక్క గురించి. తెలుసుడే అమ్మ. ఏం పెట్టి సాత్తానవే నువ్వు మమ్మల్ని? నా మొగాడు జీతం తెత్తలేడా? నీకు ఇత్తలేడా అని ఏందో బాగా మాట్లాడతారు. సప్పలేక మా ఇంటికి మేము పోతాం. మా ఇంటికనే బుక్కడ వండుకొని తింటాం. వీడు ఉంటే నన్ను ఎవ్వరు ఉడతలేరా అమ్మ. ఈ అమ్మమ్మ ఇన్ని రోజులు నా సైడే మాట్లాడింది అనుకుంటా. అమ్మమ్మ కూడా ఇప్పుడు అక్క సైడే ఉన్నది. అమ్మమ్మ అనుడే, నువ్వు అనుడే, వదిన అనుడే, మనిషికో మాట. నేను పడడానికనే ఈడున్నది. ఏదో ఈడున్నందుకు నా మొగాడు అప్పటికి చెప్పిండు ఈడుంటే విలువ తక్కువనే మనకు విలువ ఉండదు అంటే నేనే లేదు మా ఇంట్లో అట్లుండదు అని తీసుకొని వచ్చి నీటికి వచ్చినాక విలువ లేకుండా చేస్తారు నాకు ఇన్ని మాటలని. చెల్లా బావా ఉండుర్రి. అక్క మాటలు పట్టించుకోకుర్రి. మేము మిమ్మల్ని బొమ్మని అన్నావా? మేమేమన్నా అన్నావా? మేమంటే పట్టించుకోవాలి కానీ అక్కన్న మాటలు ఎట్లా పట్టించుకుంటావు చెప్పు బావా? నేను అట్లా కాదు అచ్చుడితోనే మరి మీ ఇంటికి పోవుడా లేకపోతే ఇన్నే ఉండుడా గట్లా ఈడవాడి తింటానమని అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఏం తిన్నా నేను ఈడవాడి?
అల్లుడు అదేదో అన్నది తెలిసో మాట తెలియకో మాట కోపంలో అవన్నీ పట్టించుకోర్రి ఇంట్లో, అవన్నీ పట్టించుకోకుర్రి ఇంట్లో పోర్రి. అమ్మ నువ్వు ఇంట్లోకి పోకుర్రి అన్న పోకుర్రి అన్న అక్క రావాలి, ఈ రోజులు ఇల్లు కావాలి, మరి అదో నేనో తాడో పేడో తేలాలి. ఓ చిట్టి మీ అక్క చెల్లెలకే గంత గట్లుంటే పోటీ ఎట్లుంటుంది చెప్పు. రేపు నేను మరదల్ని ఎట్లుంటుంది చెప్పు. నా ముందట గట్ల అక్క చెల్లెలు మీరు లొల్లి పెట్టుకుంటారా? ఇంత మంచిగా ఉండాలి. అది నా నువ్వు వదినవే కావచ్చు కానీ నువ్వు మంచిగానే చూసుకుంటాను కదా, నేను లేవకున్నా పనంతా ఎత్తాను కదా. మా అక్కకేంది ఎప్పు నడిమిట్లా, అది నన్ను చూస్తేనే ఓడుతలే. నేను ఈడు ఉంటే దాందేదో తిన్నట్టు, మా అయ్యది మా అవ్వదే కదా తినేది, దాంది తిన్నట్టు ఫీల్ అవుతుంది. నువ్వు వీడు ఉంటానవని అన్నత్తయ్య రాదు రాగా ఈ మాటలు పట్టించుకుంటావా చెప్పు. లేదు వదిన అది ఇప్పుడు రావాలి, దాంతో లొల్లి కావాలి. రేపు నేను నా ఇంటికి నేను పోతా గంతే. మీ ఇంటికి ఇంకోసారి చూస్తా చూడుర్రి. దానికి దండం పెడతా. అదెప్పాయ అక్కన మాటలు పట్టించుకొని లొల్లులు పెట్టుకోకుర్రి ప్లీజ్ బిడ్డ. అత్తమ్మ లొల్లేం లేదు కానీ లొల్లేం పెట్టుకోమి ఇక రేపు మా ఇంటికి మేము పోతాం అత్తమ్మ. కష్టమో సుఖమో ఇక అక్కడనే ఉంటాం. నువ్వు కూడా అట్లా మాట్లాడుతావు. నేను మీ అవ్వను పంచాయతీ పిలిపించి ఇలా మంచిగా చూసుకో, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండుర్రి అని పిలిపించి చెప్పుదాము, తర్వాతనే పంపిద్దాము అని అనుకున్నా. మీరు ఇప్పుడు గిట్లా టైంకి వచ్చినాక పోతా అంటే ఎట్లా చెప్పు. నాకు విలువ తక్కువ కదా. ఇన్ని రోజులు నేను ఎంచుకున్నది పేరేమన్నా ఉన్నదా? గా బావ మీరు కింద వంటారని అంటే బెడ్ వేయించిండు నా కొడుకు. ఆ పేరేమన్నా ఉంటుందా మీ అవ్వ దగ్గర? ఇక ఆడేదో లొల్లు అయితేనే కదా పీక్కొని వచ్చిర్రు అనుకుంటుంది. అయ్యానికి దండం పెడతా బిడ్డ ఉండుర్రి. చెల్ల మీ అత్త అనుకుంటుంది కదా, ఆడ లొల్లి పెట్టుకున్నారు కావచ్చు వదిన మరదలు, అందుకే వీక్కొని వచ్చింది అనుకుంటారు. ఇన్ని రోజులు ఉంచుకున్నది పేరుండదు ఏముండదు బావా. పోర్రి ఇంట్లోకి పోర్రి. అవునరా చిట్టి, ఇన్ని రోజులు ఉంచుకున్నది పేరుండదు ఏముండదు. మీరు కింద వండుకుంటారు, మీకు రూమ్ టైట్ అవుతుందనే కదా అన్నయ్య మీకోసం బెడ్ వేయించిండు. ఏదంటే అది ఎత్తనే ఉండరు. ఇన్ని రోజులు ఉంచుకున్నది పేరుంటుందా ఎప్పుడు? ఇప్పుడు మీరు ఉండకపోతే వదిన మీరు అందరు చెప్తారు కాబట్టి ఉంటాం. కాకపోతే ఇవుడు అక్క రావాలి, అది ఎందుకు అన్నదో నేను అడగాలి. అయ్యో బిడ్డ ఇక ముచ్చట వదిలే రాదు అమ్మ. నేను మీ అందరు చెప్తారు కాబట్టి నేను ఉంటా అని చెప్తాను కదా. కాకపోతే నేను ఉంటా కానీ అది నన్ను ఎందుకు అన్నదో తెలియాలి. అది అన్నయ్యాలా నేను అదో తేలాలి గంతే. లోపలికి అబ్బా రాజుగా చూసినవారా, ఇద్దరు బిడ్డలు మంచిగానే ఉంటారు అనుకుంటే గిదేం లొల్లి గిదేం కథ. ఇన్ని రోజులు అమ్మమ్మ వచ్చి ఓలోలి తయారు చేసింది, ఇప్పుడు పెద్ద బిడ్డ వచ్చి ఓలోలి తయారు చేసింది. నన్ను ప్రశాంతంగా ఉండనిత్తలేదురా ఇల్లు. ఈ అవ్వ నాకు గుండె పోటు వచ్చి తట్టున్నది. ఈ లొల్లులు పాడుగాను. ఇదేంది మా డంబా ఒక్క కిట్టరే కావాలి. నచ్చ చెప్తుంది ఈ అక్కకు ఈ అవ్వలు పాడుగానే ఎవరైనా చూస్తే నవ్వుతారు. మనం ఇన్ని రోజులు ఉంచుకున్నది కూడా పేరుండదు. కొడుక అమ్మమ్మకు చెప్పి నువ్వు అమ్మమ్మ ఇద్దరు కలిసి అక్కకు నచ్చ చెప్పురిరా. అమ్మ సరే నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్తాది. ఉంటావానే సంధ్య అయితవానే గాని పోతత్తమ్మా ఓ 2 రోజులు ఉండత్తా. వీళ్ళిద్దరు గిట్లలో పెట్టుకోబడితే నువ్వు ఉంటే నాకు ధైర్యంగా. నేను కూడా పోతే ఎట్లా చెప్పే, నేను వీళ్ళిద్దరిని ఎట్లా మేనేజ్ చేయాలి చెప్పు. ఇప్పుడే నువ్వు ఉండంగా మీరిద్దరు ఉండంగా గిన్ని మాటలు అంటే ఊకుంటలేరు. రేపు నన్ను ఉత్తగా అడి పెడతారే. నా చిన్న బిడ్డ ఊకోదు, నా పెద్ద బిడ్డ ఊకోదు. ఉండరా అదే సంధ్య 2 రోజులు అయినాక పోయేవు. మా డంబకి ఏదో ఒకటి పెంట పెడుతుంది. అబ్బా ప్లీజ్ అత్తమ్మ రేపు పోయి 2 రోజులు ఉండత్తా. వాళ్ళే లొల్లు పెట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే మనదో పేరు అవసరమా అంటవానే. దోస్తులు మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లో అయితే ఇక్కడ చిట్టి ఉన్ను రజిత ఏం లొల్లు పెట్టుకుంటారు, ఎంత పెద్ద లొల్లు అవుతుంది అనేది చూద్దాం దోస్తులు. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. బాయ్ దోస్తులు.